అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అక్రూర పేషలో దక్షో దక్షిణ క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః. అక్రూరః క్రూరత్వము లేనివాడు, అక్రూరుడు అంటే తనకు విఘాతము కలిగించినటువంటి శత్రువులను సంహరించటములో కూడా క్రూరత్వం లేనివాడు, వాళ్ళను కూడా క్షమించేటటువంటి గుణము గలవాడు, పాపాత్ములకు కూడా ఒక అవకాశం ఇస్తాడట భగవానుడు. అంత తొందరగా శిక్షించడు. వాళ్ళ ప్రారబ్ధ కర్మలన్నీ కూడా పూర్తి అయ్యే వరకు కూడా వేచి ఉంటాడు. అందుకే శిశుపాలుడికి 100 తప్పుల వరకు క్షమించాడు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుని రక్షించాడు, కానీ మొసలిని చంపలేదు. అదేవిధంగా రామావతారంలో 6వ రోజు యుద్ధంలో రావణాసురుడు బాగా అలసిపోతాడు. రాముల వారికి ఒక నియమం ఉందట, అలసిపోయిన వాడిని కూడా ఆయన కొట్టాడు. కాబట్టి అలసిపోయిన వాడిని ఇంటికి వెళ్ళి, నాయన రేపు వచ్చేసి నువ్వు బాగా అలసిపోయావు, యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నావు అని చెప్పేసి వాడిని క్షమించి వదిలేశాడు. రాక్షసుడు యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడిని హక్కున చేర్చుకొని లంకారాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చేశాడు. ఇట్లా క్షమాగుణాన్ని కలిసి ఆయన తత్వంలోనే ఉంది. భగవానుడి యొక్క తత్వము క్షమాగుణం. క్రూరత్వం కలవాడు కాదు, పాపుల్ని కూడా రక్షిస్తాడు, అవకాశం ఇస్తాడు. అందుకే అక్రూర. బలిచక్రవర్తిని కూడా పాతాళలోకానికి పంపించాడే తప్ప సంవరించలేదు. పేషలము అంటే ఎప్పుడూ కూడా వాడని శరీరము కలవాడు, అలసిపోని శరీరము కలవాడు. ఏ సమయంలో కూడా ఆయన చైతన్య రూపంలో ఉంటాడు, అత్యంత చైతన్యాన్ని కలిగి ఉంటాడు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పిలవగానే నీవే తప్ప ఇతప్పరం వెరుగా రక్షించు భద్రాత్మక అనగానే వైకుంఠంలో నుంచి వాయువేగంతో పరిగెత్తుకొని వచ్చాడు. సిరికింజప్పడు శంకుచక్రయుగం సేతోయి సంధింపడు, ఏ పరివారంబును వీడడు అబ్రగపతిన్ మన్నింపడాకర్ణికాకాంతారథం బిల్లను జక్కనొత్తడు, వివాద ప్రవర్తిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజప్రాణాహనోత్సాహి అయి. అట్లా పరిగెత్తుకొని వస్తున్న సమయంలో శంకు లేదు, చక్రం లేదు, గద లేదు, శారుంగము లేదు, రథము లేదు. ఇట్లా వస్తున్న సమయంలో ఆయన ఆభరణాలు కూడా చెల్లా చెదురు అయిపోయాయట. ఆ కిరీటం ఊడిపోయింది, భుజకీర్తులు కింద పడిపోయాయి, మెడలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా పోయాయి. ఆ జుట్టంతా కూడా చిందరవందర అయిపోయింది.
కానీ ఆయన మాత్రం అలసిపోయినట్టుగా కానీ, ఆయనలో ఉన్న చైతన్యము తగ్గినట్టుగా కానీ, ఆయన శరీర లావణ్యములో మార్పు వచ్చినట్టుగా కానీ కనిపించలేదట. పేషలహ, ఎప్పటికీ కూడా ఆయన చైతన్యవంతుడై ఉంటాడు. దక్షః, సమర్థవంతంగా ఈ చరాచర జగత్తు నడిపిస్తూ ఉంటాడు. దక్షిణః, దక్షిణ అంటే ఒక పర్యాయ పదం ప్రేమ, ప్రేమ అని కూడా ఉంది. దక్షిణ అంటే బహుమతి కూడా. దక్షిణ అంటే త్యాగం, ప్రేమపూరితమైనటువంటి త్యాగాన్ని దక్షిణ అంటారు. దక్షిణహస్తము అంటే కుడి చెయ్యి, వామహస్తము అంటే ఎడమ చెయ్యి. ఈ దక్షిణహస్తంతో మనము దీవిస్తూ ఉంటారు, అభయం ఇస్తూ ఉంటాడనమాట. ఏ శుభకార్యానికైనా మనం కుడి చేతిని వాడుతాము. త్యాగానికి, ప్రేమకు ప్రతీక కుడి చేయి. సమర్థమైనటువంటి పనిని ఏదైనా చేయడానికి కుడి చేతిని ముందు ఉపయోగిస్తాము. కాబట్టి అట్లా సమర్థవంతంగా ఈ యొక్క జగత్తు నడిపించటానికి, స్థితికారకత్వాన్ని నిర్వర్తించటానికి ఎప్పుడూ తన కుడి చేయి ముందు ఉంటుంది, దాని అర్థం. అట్లాగే దక్షిణ అంటే త్యాగము, ప్రేమ. ఇప్పుడు మనం ఏదైనా పురోహితుడు ఏదైనా కార్యక్రమం చేస్తే దక్షిణ ఇవ్వండి అమ్మా అంటాడు. అంటే ఇచ్చేటటువంటి కానుక కూడా ప్రేమతో ఇవ్వండి అని దాని అర్థం. దక్షిణ ఇవ్వండి అంటే ఇబ్బంది పడుతూ ఏది కూడా పురోహితునికి ఇవ్వటానికి వీల్లేదు. మనకు ఇచ్చేటటువంటి, మీరు చేసేటటువంటి త్యాగముతో కూడిన, ప్రేమతో కూడినటువంటి బహుమతి ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా ఇవ్వండి అని దాని అర్థం. అందుకే దక్షిణ అంటారు. ఆ విధంగా ప్రేమతో కూడినటువంటి త్యాగాలను చేస్తూ సమర్థవంతంగా ఈ యొక్క జగత్తును కాపాడువాడు. క్షమిణాం వరహ, వరుడు అంటే శ్రేష్ఠుడు, క్షమాగుణంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. విద్వత్తమః, మంచి విద్వాంసుడు. ఆయనకంటూ తెలియని ఏ విద్య కూడా లేదు. వీతభయః, సకల భయములను పోగొట్టువాడు. ముఖ్యంగా సంసార భయాన్ని, ప్రాణభయాన్ని పోగొట్టువాడు. ఈ రెండింటికి సంబంధించినటువంటి భయము ఎక్కడో ఒక దగ్గర ప్రతి మనిషికి కూడా ఉంటుందట. ఈ భయానికి పేద గొప్ప, తర్వాత చదువున్నవాడు, చదువు లేనివాడు, స్త్రీ పురుషుడు, పిల్లలు పెద్దలు అనేది ఏమీ లేదు. ఈ సంసార భయము, ప్రాణభయము, ఈ రెండింటినీ కూడా పోగొట్టు శక్తి కలవాడు భగవానుడు. పుణ్యశ్రవణ కీర్తన. ఈ భయాన్ని తొలగించాలి అంటే ఒక మార్గం ఉంది నాయన, అది పుణ్యశ్రవణ కీర్తన అనేటువంటి పేరు ఆయనకుంది, శ్రీ మహావిష్ణువుకు. ఒక్కసారి ఆయన యొక్క పుణ్యప్రదమైన, శుభప్రదమైనటువంటి నామాన్ని జపించినట్టయితే శ్రవణం, కీర్తనం విన్నా కూడా సరిపోతుందట, కీర్తించినా సరిపోతుంది. కీర్తించడం అంటే భజించటం, స్తోత్రం చేయటం, స్మరించటం, నామస్మరణ. ఏదైనా ఒక మహామంత్రాన్ని మనం గతంలో చెప్పుకున్నాం కూడా, మహామంత్రాలు 5 అని చెప్పేసి. దాంట్లో శ్రీమాత్రే నమః అమ్మవారి యొక్క మహామంత్రం, ఓం నమ శివాయ శివుడి యొక్క మహామంత్రం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి శ్రీమన్నారాయణ యొక్క మహామంత్రం. అదేవిధంగా ఓం భౌర్భవస్సువః గాయత్రీమాత యొక్క మహామంత్రం. దీంట్లో ఏదో ఒక మంత్రాన్ని గనక మనం
విన్నా, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. మనస్ఫూర్తిగా ఆత్మజ్ఞానంతో ఏ దేవుడి యొక్క నామాన్ని స్మరించినా విన్నా కూడా 2 భయాలు తొలగిపోతాయి. సంసార భయము, మరణ భయం తొలగిపోతాయి. స్వస్తి ప్రజాభ్య.